అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వీడియోస్ అయితే పెట్టి చాలా రోజులైపోయింది. ఈ వీడియో అయితే చాలా రోజులైంది తీసి. అయితే నేను అప్పటినుంచి పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇవైతే నేను ఇండోర్ ప్లాంట్స్ కేరింగ్ టిప్స్ అనేవి చూపిస్తానండి ఈ వీడియోలో. అలాగే సీజనల్ ప్రకారం వాటి కేరింగ్ ఎలా తీసుకుంటాను అనేది వీడియో అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఎండిపోయిన లీవ్స్ అనేవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు సండే ఒకరోజు కొంచెం ప్లాంట్స్ అనేది చూసుకోవడానికి టైం దొరుకుతుందనమాట. మిగిలిన టైంలో వర్క్ చేసుకుంటూ ఉంటాను. అయితే సండే రోజు మాత్రం ఒక 2 అవర్స్ అయితే నేను ప్లాంట్స్ కేర్ గురించి చూసుకుంటూ ఉంటాను. అయితే ఇవి సీజనల్ ప్రకారం కొన్ని ప్లాంట్స్ అయితే కటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. అలాగే కుండీలైతే కొన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాననమాట ఒక చోటు నుంచి ఒక చోటికి. ఇవైతే బాగా క్లమ్జీ అయిపోయాయండి. తక్కువ ప్లేస్ కదా! అన్నీ అక్కడక్కడే పెట్టేసరికి అన్నీ ఇరుగ్గా అనిపిస్తున్నాయి అనమాట. అందుకని కొన్ని తీసేసి కొన్నైతే కట్ చేశాను. అలాగే కలాంజీ ప్లాంట్స్ గట్టు మీద ఉండేయన్నమాట. ఇవి వాటర్ క్యాబేజ్ పక్కన అటు ఇటు పెట్టుకున్నాను. ఇప్పుడు సీజనల్ కదా అండి. ఎండ అయితే ఇక్కడ కొంచెం పడుతుందనేసి గోడ మీదకైతే నీడ వస్తుందని చెప్పేసి కిందకి పెట్టాను. అలాగే మంత్లీ కాదు కానీ ఒక 3 మంత్స్కి ఒకసారి అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చాను. అలాగే మళ్ళీ ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు ఇస్తున్నాను అనమాట కంపోస్ట్. నేను వర్మీ కంపోస్ట్ కానీ అలాగే కిచెన్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఇస్తాను అనమాట. మాటికి మంత్లీ అయితే ఏమి ఇవ్వను కానీ ఇలా సీజన్ మారుతున్నప్పుడల్లా కూడా కంపోస్ట్ అయితే ఇస్తాను. ఇప్పుడు కలాంచి అయితే సీజనల్ ప్లాంట్స్ కదండి, వాటి ఫ్లవరింగ్ కోసం అయితే వాటికి ఇస్తూ మిగిలిన వాటికి కూడా ఇచ్చానమాట. అలాగే ఎప్సమ్ సాల్ట్ వాటర్ని ఇస్తాను అనమాట. అదైతే కంపల్సరీగా 1 మంత్కి ఒకసారి ఇస్తాను. ఎప్సమ్ సాల్ట్ వాటర్ 1 లీటర్కి 1 స్పూన్ కలుపుకోవాలండి. నేను 5 లీటర్స్ అలా తీసుకొని అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చాను అనమాట. వాటిలో ఎప్సమ్ సాల్ట్ కలిపేసేసి అన్నిటికీ కూడా కొంచెం కొంచెం వాటర్ అయితే ఇచ్చానమాట. అలాగే పైన మొక్కలకి కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటాను. అలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఫ్లవరింగ్ వస్తాయి అన్నమాట. అంటే ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ కదా, వాటి గురించి ఫ్లవరింగ్ అయితే వస్తాయన్నమాట. కలాంజీ ప్లాంట్స్కి కూడా ఎప్సమ్ సాల్ట్ భలే బాగా పనిచేస్తుందండి. తర్వాత నేను మామూలుగానే 1 మంత్కి ఒకసారి స్ప్రే అయితే చేస్తాను. ఎందుకంటే మనకి లీవ్స్ అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి కొన్ని కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ పట్టించుకోకపోతే కొన్ని అయితే మధ్యలో కొంచెం చనిపోయాయండి. అయితే కొంచెం డల్ అయ్యాయన్నమాట. వీటికి ఏం లేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట. నేను మధ్యలో కొంచెం పట్టించుకోలేదు. దానివల్ల అయితే మనం వాటర్ తక్కువైనా చనిపోతాయి, అలాగే ఎక్కువైనా చనిపోతాయి. ఈ కోకోనట్ షెల్ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. అలాగే హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా కొంచెం కొంచెం ఒక గుప్పెడు అలా ఇచ్చి మళ్ళీ వాటర్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇదైతే బాగా హైట్ పెరిగిపోయిందనేసి తీసేసాను అనమాట. అయితే ఒక కొమ్మ అయితే మా మామయ్య వాళ్ళకి తీసుకెళ్ళాను. అలాగే ఒక కొమ్మ అయితే వెనకాల పెట్టాను అనమాట. మళ్ళీ పక్క నుంచి పిలకలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏం లేదు, మనం పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవడానికి అయితే కుదరదు. అందుకని ఎక్కువగా చిన్న మొక్కలను అయితే పెట్టుకుంటాను అనమాట. ఎక్కువగా మళ్ళీ పెరిగే కొద్దీ ప్రూనింగ్ అయితే చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే పాములు కూడా తిరుగుతాయండి కింద కదా, అదిగాక ఓపెన్ ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వాటర్లో ఎప్సమ్ సాల్ట్ కలిపి మళ్ళీ స్ప్రే చేస్తున్నాను అనమాట. ఇలా పైన లీవ్స్ పైన స్ప్రే చేయటం వల్ల మట్టి కూడా ఉండదు. అలాగే మొక్కలైతే చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఇవైతే గంగాంటి పంపిన ప్లాంట్స్ 5 ఇచ్చారు. 4 బాగానే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం డల్ అయిందండి. మిగిలిన వాటికి కూడా ఇలా స్ప్రే చేస్తున్నాను. ఆకులు కూడా హెల్తీగా పెరుగుతాయండి. మొక్కలు కూడా హెల్తీగా పెరిగితే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. ఫైనల్గా అయితే అన్నిటికీ స్ప్రే చేసుకున్నానండి. హ్యాంగింగ్ బాస్కెట్స్ని కూడా స్ప్రే చేసుకున్నాను. ఈ స్పైడర్ ప్లాంట్కి అయితే పిలకలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇదైతే గుమ్మడికాయ కట్టడానికి తెచ్చినది. మళ్ళీ దాంట్లో అయితే పర్పుల్ హార్ట్ది అలా హ్యాంగ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా అన్నీ కూడా మార్చాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. అయితే కొంచెం చేంజ్ చేసుకోవాలి. గోడ మీద వచ్చేసరికి అన్ని క్యాక్టస్ మొక్కలు కొంచెం ఎండ పడుతుందనేసి అన్నిటి మార్చేసాను అనమాట. కొంచెం లో లైట్ తగిలినా పర్వాలేదు అనుకున్నవన్నీ కూడా అటు కింద పెట్టుకున్నాను. ఇవంతా కూడా కొంచెం ఎండపడినా పర్లేదు అనుకున్న ప్లాంట్స్ వరకు ఉంచానన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.